మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను వినాయక వ్రత కల్పం గురించి తెలియపరుచుతున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సమయం దొరికిన వాళ్ళు ఈ వినాయక వ్రత కల్పము పెట్టి విన్నా సరే ఈ వ్రత కల్పము ప్రాప్తి అవుతుంది. చూద్దామా మరి. శ్రీ విఘ్నేశ్వర పూజా ద్రవ్యములు. శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి పూజా ద్రవ్యములు: పసుపు, కుంకుమ, వినాయక ప్రతిమ, అగరవత్తులు, హారతి, కర్పూరం, అక్షంతలు, బియ్యం, దీపకుంది, ఒత్తులు, అగ్గిపెట్టె, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, తమలపాకులు, పోక చెక్కలు, పువ్వులు, పళ్ళు, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పంచపాత్ర, ఉద్దరణి, పళ్ళెం, కొబ్బరికాయలు, నైవేద్య పదార్థాలు, పత్రి, పాలవెల్లి. నైవేద్యము: ఉండ్రాళ్ళు 21, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరి, పిండి వంటలు మరియు ఆహార పదార్థాలు. విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలు, పెన్ను, పెన్సిల్, వ్యాపారులైతే వారి వ్యాపార లెక్కల పుస్తకాలు, ఏ వ్యాపారం చేస్తుంటే ఆ వస్తువులు, వీటికి గంధం బొట్టు పెట్టి దేవుని దగ్గర ఉంచాలి. పూజానంతరం అక్షతలు వాటిపై వేసి నమస్కరించాలి. విశిష్టత: గణేశుని పూజ. మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడం వలన